గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే, గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు వివాహం అవుతుందా అవదా, నాకు సంతానం కలుగుతుందా కలగదా, నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది, నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది, ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో జరగబోయే ఫలితాలన్నీ ఎలా ఉంటాయి, ఎవరు రాజు ఎవరు మంత్రి, అవన్నీ కూడా మనం తెలుసుకొని, సముద్ర జలాల్లో పడుతున్న వర్షాలు ఎలా ఉంటుంది, పర్వతం మీద పడుతున్నటువంటి వర్షాలు ఎలా ఉంటుంది, మూడాలు, కత్తెర, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. మకర సంక్రమణం గురించి కూడా తెలుసుకోబోతున్నాం. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల వచ్చే ఫలితాన్ని కూడా మనం చెప్తున్నాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యబలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిత్తమం శుభకరం సంతాన సముత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణేత. దీని యొక్క అద్భుతమైనటువంటి ఏ విధమైనటువంటి దోషం ఉన్నా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని మనం చేయబోతున్నాం. ఈ సంవత్సరం రాజుగా రవి ఉంటున్నారు. సేనార్ఘ్య మేఘాధిపత్యులుగా కూడా రవికి లభించింది. మంత్రి చంద్రుడిగా ఉంటున్నాడు. సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, నవనాయకుల్లో 6 పాపులు, 3 శుభులగుటచే దేశమున కాస్త అశాంతి, అలజడులు, రాజకీయ ఆందోళన, ప్రకృతి ఉత్పాదనలు కలిగే అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి. అయినను పురోహితాది ఉపనాయకులతో శుభులు ఎక్కువగా ఉండడం వల్ల అశ్వదాధిపత్యమగు మొదలగు పాపులతో సమానంగా శుభులు ఆధిపత్యం వహించడం వల్ల మళ్ళీ తిరిగి చక్కబడుతుందని కూడా ఉంది. మొత్తం మీద కొన్ని ఇబ్బందులు, దేశము సుభిక్షంగానే ఉంటుంది. సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు అయినందున పచ్చని ధాన్యములు, ఎరుపు భూములు చక్కగా ఫలిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. నల్లరేగిడి మట్టి కూడా పెరుగుతుందని చెప్తారు. అర్ధప్రవేశం పగలు కలుగుట అంత మంచిది కాదు. కాబట్టి లగ్నం నందు గురువు చంద్రుని వీక్షించడం వలన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా శుభములు, సుభిక్షములు చెప్పదగినగా చెప్పబడుతుంది. వర్ష జలలగ్నం నుంచిగా దేశమున పరిస్థితి శుభాశుభం మిశ్రమంగా ఉంటుంది. 2 లగ్నములకు సప్తమున పాపగ్రహం ఉండడం చేత కొన్ని తావులు దుర్భిక్షం, పంటలు హాని కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. చైత్ర భాద్రపద పుష్యమాసాల్లో క్లిష్టంగాను, వైశాఖ శ్రవణ ఆశ్వేజ మాఘమాసంలో మధ్యమంగాను, జ్యేష్ఠ ఆషాఢ కర్తరి మార్గశిర మాస పాల్గొనంలో ఉత్తమంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం చైత్రమున సమశీతోష్ణ స్థితి కలిగి ఉత్తరార్థమున స్వల్పంగా తొలకరిస్తుంది. వైశాఖమున జ్యేష్ఠ పూర్వార్థమున గ్రీష్మాధిక్యం వాతాధిక్యం కలుగుతుంది.
కొన్ని చోట్ల వడగళ్ళు వానలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. జ్యేష్ఠ ఉత్తరార్థమున తొలకరించి ఆషాఢమున బీజపాపముగా కలిగించు వర్షమును, శ్రావణ భాద్రపద పూర్వార్థమున సస్యానుకూలంగా వర్షాలు కురుస్తాయి అని ఆశ్వీజ మార్గశిర మాసంలో వాయు సహితంగా అంటే గాలితో కూడినటువంటి వర్షంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరము పశునాయకత్వం సంపూర్ణంగా యమునికి లభించడం వల్ల వర్షం, పాడి పంటలు కాస్త మిశ్రమంగా కనబడుతుంది. అయితే ప్రత్యబ్ద యోగం పంచకంలో అధికంగా ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు అని చెప్పడం జరుగుతుంది. అడకం ఎక్కువగా కాలబ్రహ్మ హస్తగమనం ఉండుట, దుర్భిక్షం మరియు వర్షాభావంలో కొన్ని ప్రదేశాల్లో అధిక వర్షాలు, కాస్త ప్రకృతి విలయతాండం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. అధికముగా బాగున్న చాలా వరకు సుభిక్షంగానే ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. శుభాశుభ ఫలితాలు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మిశ్రమం అని చెప్పడం జరుగుతుంది. జ్యేష్ఠ శుక్ల త్రయోదశి ప్రభుతి ఆషాఢ పూర్ణిమ పర్యంతం ప్రాగస్థమిత గౌరుమాఢ్యం అని కూడా చెప్పడం జరుగుతుంది. మార్గశిర శుక్ల సప్తమి ప్రభుతినామ బహుళ చతుర్దశి పర్యంతం ప్రాగస్థమిత శుక్రమౌఢ్యమి వైశాఖ శుక్ల సప్తమి ప్రభృతి జ్యేష్ఠ శుక్ల ప్రతిపత్ పర్యంతం వాస్తుకర్తరి వైశాఖ బహుళ పంచమి నుండి సరస్వతీ నది పుష్కరం భాద్రపద శుక్ల పూర్ణిమకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పాల్గొన శుక్ల పూర్ణిమకు గ్రస్తోదయ చంద్రగ్రహణం కలుగుతుందని పంచాంగంలో చెప్పబడుతుంది. ఈ సంవత్సరంలో పంచవత్సరాత్మలకు ద్వాదశ యుగంలో విశ్వే దేవతాగమగు ఈ 8వ యుగంలో చతుర్థము అనువత్సర సంజగ్నము ప్రజాపతి దేవతాగమగుణం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధాన్యాదానం చేసిన మహాపుణ్యమని, ధాన్యమంతా కూడా దానం చేయడం వల్ల శాస్త్రములందు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం 8 వీసముల పంట, 2 తూముల వర్షము, 3 తూముల వాయు కలిగి ప్రజలు సర్వ సౌభాగ్యములు కలుగుతున్నారని జగద్గురువుల యొక్క హితబోధండి. స్వస్తి విశ్వావసునామ సంవత్సరం సుస్థితి గత సౌరబ్ధంగా 1-9-5-5-8-8-5-1-2-6 గాను, కళ్యాది గతాబ్దిగా 5-1-2-6 సంవత్సరం గాను, శంకరాచార్యుల సంవత్సరంగా 1236 నుంచి 1237 సంవత్సరం అని చెప్పవచ్చు. విక్రమాదిత్య సంవత్సరం 2082, శాలివాహన శక గతాబ్ది 1947, ఆంగ్ల శకాబ్ద 2025-27, భారతదేశ స్వాతంత్ర్యాబ్ది 78, సృష్ట్యాది అహర్గణ 7-1-4-4-0-1-6-8-9-2-6 సంవత్సరంగాను, కలి అహర్గణ 1-8-7-2-2-9 గాను, విశ్వావసునామ సంవత్సరం పొడవు 354 రోజులుగా నిర్ణయించడం అయింది. ఇది నిర్ణయించడం కదా, అలా వస్తుంది. ఆదత్రేఫలం నిరుపతే చాంద్ర సౌరమానాభ్యాం విశ్వావసునామ సంవత్సర ఫలం అంటారు దీన్ని. ప్రభవాదిగా 39వ సంవత్సరం విశ్వావసు, విశ్వేశాం వసు యసత్ అందరికీ ధనం కలిగిస్తుంది. విశ్వావసు సంవత్సరమున పంటలు మధ్యముగా ఉన్నా, అల్పవృష్టి ఉన్నా, కాస్త దొంగతనం, చోరభయం, రోగాదులు అధికంగా అయ్యే అవకాశాలుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి కూడా ఉగాది రోజే అవుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కూడా చెప్పడం జరుగుతుంది. గురువు ఉదయాబ్ది ఫలం కనుక గురువు అస్తమించిన తర్వాత తిరిగి ఉదయించేటప్పుడు ఏ నక్షత్రంలో ఉదయిస్తున్నాడో ఆ నక్షత్రాన్ని అనుసరించి ఆబ్దం ఉంటుందన్నమాట. జూలై 9, 2025 గురు ఆరుద్ర నక్షత్రం 2వ పాదంలో ఉదయిస్తున్నారు. కావున మార్గశీర్షాబ్దం అని కూడా చెప్తున్నారు. మార్గశీర్షాబ్దమున మిడతలు, పక్షులు, ఎలుకలు, మృగములు మొదలగు వాటి వల్ల సస్యములు నశింపజేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, తక్కువ పడతాయి, రోగపీడితం అధికమవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. విశ్వావసునామ సంవత్సరంలో రాజాది నవనాయకుల్ని విడివిడిగా మనం ఇప్పుడు తెలుసుకుంటాం. చైత్రశుద్ధ పాడ్యమి వారాధిపతి రాజు రవి. రవి మేష సంక్రమణం వారాధిపతి మంత్రి చంద్రుడు. రవి సింహ సంక్రమణ వారాధిపతిగా సేనాధిపతి రవి.
రవి కర్కాటక సంక్రమణ వారాధిపతిగా సస్యాధిపతి గురు. రవి ధనుష్ సంక్రమణ వారాధిపతిగా ధాన్యాధిపతిగా కుజుడు. రవి మిథున సంక్రమణ వారాధిపతిగా అర్ఘాధిపతిగా రవి. రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశ వారాధిపతిగా మేఘాధిపతి రవి. రవి తులా సంక్రమణ వారాధిపతిగా రసాధిపతిగా ఉన్నటువంటి వారు శని. రవి మకర సంక్రమణ వారాధిపతిగా నీరసాధిపతిగా బుధుడు ఉన్నాడు. రవి రాజుగా ఉండడం వల్ల పరస్పర వైరములు కలుగుతాయి. మేఘాలు సమవృష్టి కలిగి ఉంటాయి. ప్రజలకు రాజుల వల్ల, శస్త్రముల వల్ల, చోరాగ్ని వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి అని పంచాంగం చెప్తుంది. ఇదంతా కూడాను వ్యక్తిగా సృష్టించింది కాదండి. సరే, రాజు గురించి చెప్పాము, మంత్రి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. చంద్రుడు మంత్రిగా ఉన్నప్పుడు సృష్టి ఉంటుంది, సమస్త సస్యములు ఫలవంతంగా ఉంటుంది, క్షేమము ఆరోగ్యం సుభిక్షంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. సూర్యస్థ సేనాధిపతిగా ఎలా ఉంటుంది? రాజు రవియే, సేనాధిపతి కూడా రవియే ఉండడం వల్ల సేనాధిపతి అయినప్పుడు రాజులకు పరస్పర యుద్ధం కలిగే అవకాశాలు ఉన్నాయి. మబ్బులు, వాయు పీడించే కొద్దిపాటి వర్షములు కురిసే అవకాశాలు, రక్తధాన్యములు సమృద్ధిగా పండుతాయని కూడా చెప్పడం జరుగుతున్నది. గురు సస్యాధిపతిగా ఉన్నప్పుడు వారి ఫలితం ఎలా ఉంటుంది? బృహస్పతి సస్యములకు అధిపతి అయినప్పుడు యవలు, గోధుమలు, శనగలు పూర్ణముగా పండుతాయి. పసుపు రంగు నేల చక్కగా పండుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. కుజస్య దానాధిపతి ఎలా ఉంటుందని చెప్పి, కుజుడు ధాన్యాధిపతి అయినప్పుడు ముళ్ళగుల ధాన్యములు, స్వల్ప ధాన్యములు, సిరుధాన్యములు, ఎర్రని నేల సంపూర్ణంగా పండుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రవి అర్ఘ్యాధిపతిగా ఉన్నారు. వారి ఫలితం ఎలా ఉంటుందంటే, రవి అర్ఘ్యాధిపతి అయిన వెలలు, రేట్స్ అంతా కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. వర్షములు తక్కువ కురుస్తాయి. ప్రజలు ఆకలి బాధ మరియు రాజులకు మంచి శ్రేయస్సు కలిగే అవకాశాలు కూడా చాలా బాగుందని కూడా చెప్పడం. సూర్యస్య మేఘాధిపతి, సూర్యుడే మేఘాధిపతిగా కూడా ఉంటున్నాడు. సూర్యుడు మేఘాధిపతి అయినప్పుడు వల్ల పంట స్వల్పంగా పండుతాయి, భయం అధికంగా ఉంటుంది, వర్షం తక్కువగా ఉంటుంది, కండవృష్టి కలిగి ఎర్రని ధాన్యం బాగా పండుతాయని కూడా చెప్పడం జరుగుతున్నాయి. శనీశ్వరుడు రసాధిపతిగా ఉంటున్నాడు. శని రసాధిపతి అయినప్పుడు నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలుగా రసజాతులకు వెల లేకుండా ఉంటుంది. అంటే చాలా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్తున్నాడు. బుధస్య నీరసాధిపతి, బుధుడు నీరసాధిపతిగా ఉండడం వల్ల ఈ ఉక్కు, ఖనిజములు, వివిధ ధాన్యములు సమృద్ధిగా ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. సో రాజాది నవనాయకుల్లో ఎవరెవరు ఎంతెంత ప్లేస్ తీసుకుంటున్నారంటే, రవి 4 ప్లేస్ని తీసుకుంటున్నారు. అంటే పోర్ట్ఫోలియో అంటారు చూసారా, ఈ పోర్ట్ఫోలియోస్ని వాళ్ళు విభజించుకున్నారు. రవి 4 పోర్ట్ఫోలియో, చంద్రుడు 1, కుజుడు 1, బుధుడు 1, గురువు 1, శుక్రుడికి ఈసారి ఏం లేదు, శని భగవానికి 1. నవనాయకుల్లో 3 నాయకత్వాలు శుభగ్రహాలు, 6 నాయకత్వాలు పాపగ్రహాలుగా వచ్చాయి. నవనాయకుల్లో పాపగ్రహ నాయకత్వం ఎక్కువగా ఉంది కనుక విష్ణు సహస్రనామము లేదా చండీ సప్తసతి పారాయణము ఇలాంటివి చేయడం వల్ల చాలా అద్భుతం జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో ఉపనాయకులు ఎవరు? ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటారంటే, ఒక చక్రవర్తి ఉంటారు, వారికి సామంతరాజు ఉంటారు కదా, అలా ఉపనాయకులుగా ఉన్నవారు ఎలా అంటే, మేషశంకరం వారాధిపతి, సర్వదేశోధ్యాధిపతిగా అశ్వాధిపతిగా చంద్రుడు, వృషభ సంక్రమణ వారాధిపతిగా పురోహితుడుగా గజపతి, అడవిపతి గురువుగా ఉంటున్నాడు. మిథున సంక్రమణ వారాధిపతిగా పశువులకు అధిపతి అయినటువంటి రవి ఉంటున్నాడు. కర్కటక సంక్రమణ వారాధిపతిగా దేవాధిపతి గురువు ఉంటున్నారు. సింహ సంక్రమణ వారాధిపతిగా పురుషాధిపతి రవి ఉంటున్నారు. కన్య సంక్రమణ వారాధిపతిగా పరీక్షకుడు గ్రామాధిపతిగా బుధుడు ఉంటున్నాడు. తులా సంక్రమణ వారాధిపతిగా వస్త్రాధిపతి, వస్త్రానికి శని భగవానుడు కూర్చున్నాడు. వృశ్చిక సంక్రమణ వారాధిపతిగా గ్రామపాలకుడు రత్నాధిపతిగా చంద్రుడు ఉంటున్నాడు. ధనుష్ సంక్రమణ వారాధిపతి వృక్షాధిపతిగా కుజుడు ఉంటున్నారు. మకర సంక్రమణ వారాధిపతిగా జంగమాధిపతి బుధుడుగా ఉంటున్నాడు. కుంభ సంక్రమణ వారాధిపతిగా గణకుడు, సర్పాధిపతిగా శుక్రుడుగా ఉంటున్నాడు. మీన సంక్రమణ వారాధిపతి దైవజ్ఞుడు, మృగాధిపతి రవిగా ఉంటున్నారు. చైత్ర శుద్ధ పాడ్యమి వారాధిపతిగా రాష్ట్రాధిపతి శుభాధిపతి రవిగా ఉంటున్నారు. రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం వారాధిపతి స్త్రీలకు అధిపతి అయినటువంటి వారు రవి ఉంటున్నారట. ఇక్కడ ఉపనాయకుల్లో ఎవరెవరు ఎంతంత పోర్ట్ఫోలియో తీసుకుంటున్నారు అని అంటే, రవి 7 స్థానాలను, చంద్రుడు 4 స్థానాలను, కుజుడు 1 స్థానాన్ని, బుధుడు 3 స్థానాలని, గురుడు 3 స్థానాలని, శుక్రుడు 2 స్థానాలని
శని భగవానుడు ఒక స్థానాన్ని తీసుకొని 21 మంది ఉపనాయకుల్లో 12 నాయకత్వాల శుభగ్రహం. చూడండి 21లో డివైడ్ చేసుకుంటే 12 మంది క్షేమం చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి ప్రధానంలో కొంతమంది తక్కువ ఉండేసరికి దీన్ని ఏం చేస్తుందంటే ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అక్కడ చెడు వచ్చినా ఇక్కడ మంచి చేసేసరికి ప్రజలకి అద్భుతం జరుగుతుందని చెప్తుంది. సో 9 మంది నాయకత్వాలు పాపగ్రహాలుగా ఉన్నారు. మేఘాధిపతి నిర్ణయం ఎలా చెప్పడం జరుగుతుంది? 1947 × 8/9 = 6 శేషంగా చెప్పడం వల్ల నీలనామకో మేఘంగా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం నీల పేరు గల మేఘంగా వర్షించును. దీని ఫలితం ఎలా ఉంటుంది అని అనుకుంటే అడక చాలా అద్భుతమైనటువంటి వర్షంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. అడకాది నిర్ణయం నవనాయకులు రాజును బట్టి నిర్ణయించాలి. రాజు రవి కనుక అడక 2 ఎలా ఉంటుంది? 10 భాగాలు సముద్రంలో, 7 భాగాలు పర్వతాలపైన, 2 భాగాలు భూమిపైన వర్షం కురుస్తుంది. పశునాయక నిర్ణయం ఎవరన్నారంటే దానికి అధిపతి యముడుగా ఉన్నాడు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాఠమి వారాధిపతి నుండి పశునాయకుడి యొక్క నిర్ణయం జరుగుతుంది. చైత్రశుద్ధ పాఠ్యమి వారాధిపతిగా రవి = యముడుగా పశునాయకుడిగా ఉంటున్నాడు. సూర్యకుజులు రాజులై యముడు పశుపాలకులు అవుతాడు. బుధ శనులు రాజులైనచో బలరాముడు, చంద్రగృహ శుక్రుడు రాజులైతే శ్రీకృష్ణుడు పశుపాలకులు అవుతారు. యముడు పశుపాలకుడు అయితే పశునాశనం జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. బలరాముడు పశుపాలకుడు అయితే వానలు బాగుంటుంది. గోపాలుడు పశుపాలుడు అయితే గోవులు పాలించబడతాయి. ఓకే, ఈ సంవత్సరం వచ్చే పుష్కరం దేనికి ఏ నదికి వస్తుందంటే సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. 14 మే 2025 బుధవారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ బహుళ విధియ నాడు గురువు రాత్రి 9:21 మిథున రాశి ప్రవేశం చేయడం వల్ల పుష్కర స్నాన ఆరంభం గురువారం అరుణోదయ వేళ నుండి అని చెప్పారు. 15 మే 2025 విశ్వావసునామ సంవత్సర వైశాఖ బహుళ తదియ గురువారం నుండి 26 మే 2025 వైశాఖ బహుళ చతుర్దశి సోమవారం వరకు సార్ధ త్రికోటి తీర్థ రాజ సహిత సరస్వతీ నదికి పుష్కరాలుగా నిర్ణయించడం అయింది. ఇక విశ్వావసునామ సంవత్సరంలో మైఢ్యమి, కర్తరి, గురుమూఢ్యమి, శుక్రమూఢ్యమి అంతా ఎలా వస్తుంది? ఈ రోజుల్లో ఏం చేయాలి చేయకూడదని ఉంటుంది కదా, అది ఎప్పుడు ఉంది? ఆ శుభకార్యాలు ఎందుకు చేయకూడదు, ఏ సమయంలో ఉండకూడదని ఇదివరకు మనం చెప్పున్నాం. కానీ డేట్ మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. శ్రీ గురుమౌఢ్యమి జూన్ 9, 2025 నుండి జూలై 9, 2025 వరకు. శ్రీ విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి సోమవారం నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి బుధవారం వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. శుక్రమౌఢ్యమి నవంబర్ 26, 2025 నుండి ఫిబ్రవరి 17, 2020 వరకు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి బుధవారం నుండి మాఘ బహుళ అమావాస్య మంగళవారం వరకు శుక్రమౌఢ్యమి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 నెలలు ముహూర్తాలు ఉండవు. నవంబర్ నుండి మొదలు పెడితే ఫిబ్రవరి వరకు. కాబట్టి వివాహం, గృహప్రవేశం అవన్నీ చేసుకోవాలనుకున్న వాళ్ళు మంచి సమయం చూసుకొని ఇవన్నీ చేసేసుకోండి. సరే, వాస్తుకర్తరి ఎప్పుడు వస్తుంది? వాస్తుకర్తరి ప్రారంభం రవి భరణి 3వ ప్రవేశం మే 4, 2025. వాస్తుకర్తరి పరిసమాప్తం రవి రోహిణి 2వ ప్రవేశం మే 28, 2025. శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి నుండి జ్యేష్ఠ శుద్ధ పాఠ్యమి వరకు వాస్తుకర్తరి ఉంటుంది. ఈ సమయాల్లో ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు. రవి ఆరుద్ర నక్షత్రం ప్రవేశం ఎలా ఉంటుందంటే జూన్ 22, 2025 రవి ఆరుద్ర 1 మధ్యాహ్నం 2:10 రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం. విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ బహుళ ద్వాదశి నాడు రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం చేస్తుంది. తిథి బహుళ ద్వాదశి ఉత్తమం, వారం ఆదివారం పశుపక్షం, నక్షత్రం భరణి దానివల్ల అశుభం, యోగ సుకర్మం సువృష్టి, కరణం బాలువ సుభిక్షం, లగ్నం తుల వృష్టి, పగలు రాత్రి ఫలం పగలు, సస్యనాశనం. పై 7 అంశాలు 4 అంశాలు అనుకూలంగా ఉండడం వల్ల రవి ఆరుద్ర నక్షత్ర ఫలితాలు ఈ సంవత్సరం శుభప్రదంగా వర్షాలు కురుస్తాయని చెప్పడం జరుగుతుంది. గ్రహణాలు ఈ సంవత్సరంలో ఎప్పుడుంది? సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025 రాత్రి 11:41 భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం పూర్వభాద్ర నక్షత్ర కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఉందని చెప్పబడుతుంది. చంద్రగ్రహణం మొదలు
రాత్రి 9:55 సంపూర్ణ గ్రహ ప్రారంభం రాత్రి 10:55 గ్రహణ మధ్యకాలం రాత్రి 11:41 సంపూర్ణ గ్రహణ అత్యంత కాలం రాత్రి 12:24 చంద్రగ్రహణ సమాప్తి 1:26 అని చెప్పడం జరుగుతుంది. గ్రహణ గోచార ధనుసు, కన్యా, వృషభ, మేషరాశులకు శుభం, మకర, తుల, సింహ, మిథున రాశులకి మధ్యమం, కుంభ, వృశ్చిక, కర్కాటక రాశి వారికి అశుభంగా ఉంటుంది, జాగ్రత్త పడండి. తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం లాగే పాక్షిక చంద్రగ్రహణం కూడా ఉంది. మార్చి 3, 2026 సాయంత్రం 5:03 నుండి సాయంత్రం 6:22 వరకు విడుపు అవుతుందని కూడా చెప్తుంది. పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో పాక్షిక చంద్రగ్రహణం ప్రారంభం మధ్యాహ్నం 3:20 గ్రహ మధ్యకాలం సాయంత్రం 6:03 చంద్రోదయం సాయంత్రం 6:22 పాక్షిక గ్రహణ అంత్యకాలం సాయంత్రం 6:47 ఈ గ్రహణం అధిక శాతం పగటి కాలంలో పడుతుంది. చంద్రోదయమైన తర్వాతనే పాక్షిక గ్రహణం అంత్యకాలం కనబడడం అవకాశం ఉంది. పగటి కాలంలో వచ్చే చంద్రగ్రహణం ప్రాముఖ్యత తక్కువ. గ్రహణ గోచారం మిథున, మీన, వృశ్చిక, తులారాశులకి శుభం, కర్కాటక, మేష, కుంభ, ధనుసు రాశి గారికి మధ్యఫలం, సింహ, వృషభ, మకర, కన్యా రాశులకి అశుభంగా చెప్పడం జరుగుతుంది. గ్రహణ దోషం ఉన్నవారు చంద్రగ్రహణం నందు వెండి నాగపడగ కానీ లేదా చక్కగా ఒక బ్రాహ్మణులకి ఒక సాహిత్యం కానీ ఇచ్చి నమస్కారం చేసుకొని ప్రాయచిత్తం చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం సంక్రాంతి పురుష లక్షణం అని కూడా చెప్పచ్చు. జనవరి 14, 2026 బుధవారం నాడు రవి ఉత్తరాషాఢ 2 రాత్రి 8:12 మకర సంక్రమణం చేపడుతుంది. జనవరి 14, 2020 నాటి పంచాంగంలో బుధవారం పుష్యమి నక్షత్రం బహుళ ఏకాదశి సాయంత్రం 5:05 అనురాధ రాత్రి 2:39 గంట రాత్రి 8:03 భలవ సాయంత్రం 5:05 కౌలవ తెల్లవారుజామున ఉదయం 6:10 పక్షం బహుళ దేశ సుభిక్ష క్షేమారోగ్యం కలిగి అద్భుతంగా ఉంటుంది. తిథి ద్వాదశి సుఖము వారం బుధవారం కావున సంక్రాంతి పురుషుడు మందాకిని నామం కలిగి ఉండడం రాజులకు ఉపద్రవాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కుంకుమ స్నానం చే శుభం కలుగుతుంది. చిత్రవస్త్రములు శంఖచందనములు ధరలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కరణం కౌలవ కరణం కనుక పసుపు వస్త్రధారణ వల్ల యుద్ధజన కాలంలో కుంకుమ గంధ లేపనం వల్ల ఆకలి ఎక్కువ అవుతుంది. స్త్రీ పురుషులకు గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వెండి ధరించడం వల్ల వెల పెరుగుతుంది. రాగి పాత్ర భోజనం వల్ల లోహనాశనం, భక్ష్యం భుజించడం వల్ల ప్రజాపీడ, మామిడి పండు భుజించడం వల్ల నటులకు ఇబ్బంది, కత్తి ఆయుధం ధరించడం వల్ల ప్రజలకు క్షుద్బాధ, వ్యాధి, అగ్నిభయం కలుగుతుంది. మకర సంక్రమణం వల్ల పీతఛత్రం వల్ల శుభము, వరాహ వాహనం ఎక్కడం వల్ల రాజపీడ, ప్రజాముఖంతో ఉండడం వల్ల వర్షబలంలో అధికంగా నిల్చొని ఉండడం వల్ల సృష్టి, ఉత్తరగమనం వల్ల ఉత్తర దేశము సుభిక్షంగా ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. లగ్నం సింహ పురుష చింతం రాత్రి ఫలం శూద్రులకు ఇబ్బంది. సంక్రాంతి పుణ్యకాలం జనవరి 14, 2026 బుధవారం నాడు రవి ఉత్తరాషాఢ రాత్రి 8:12 మకర సంక్రమణం చేయబడుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కందాయ ఫలములు సంవత్సర ఫలాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం. అశ్విని నక్షత్రం కందాయ ఫలంగా 304, భరణి నక్షత్రం 611, కృత్తికా నక్షత్రం 123, రోహిణీ నక్షత్రం 400, మృగశిర నక్షత్రం 712, ఆరుద్ర నక్షత్రం 224, పునర్వసు నక్షత్రం 501, పుష్యమి నక్షత్రం 013, ఆశ్లేష నక్షత్రం 320, మకా నక్షత్రం 602, పుబ్బా నక్షత్రం 114, ఉత్తరా నక్షత్రం 421, హస్త నక్షత్రం 703, చిత్తా నక్షత్రం 210, స్వాతి నక్షత్రం 522, విశాఖ నక్షత్రం 004, అనురాధ నక్షత్రం 311, జ్యేష్ఠ నక్షత్రం 623, మూలా నక్షత్రం 100, పూర్వాషాఢ నక్షత్రం 412, ఉత్తరాషాఢ నక్షత్రం 724, శ్రవణ నక్షత్రం 201, ధనిష్ఠ నక్షత్రం 513, శతభిష నక్షత్రం 020, పూర్వభద్ర నక్షత్రం 302,
ఉత్తరాభాద్ర నక్షత్రం 6, 1, 4, రేవతి నక్షత్రం 1, 2, 1. శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రశుద్ధ్య పాడ్యమి 1 ఆదివారం, 1 రేవతి నక్షత్రం, 27 ఇంద్రయోగం, 26 భవకరణం, 1 మొత్తం 56. విశ్వావసునామ సంవత్సరానికి వచ్చిన పదం బేసి సంఖ్య ధనలాభం, సరి సంఖ్య సమఫలం, 0 సంఖ్య శూన్యఫలం. మొదటి కందాయం 3, 8, 0 అయితే వ్యాధి, రెండవ కందాయం 7, 3, 0 అయితే భయం, మూడవ కందాయం 2, 5, 0 అయితే కీడు, 3, 0 అయితే ఫలితం కూడా శూన్యమే. ఇది కందాయ ఫలం యొక్క ఉన్నది. ఆదాయ రాజపూజ్య వ్యయాలు మేషరాశి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి 14 ఆదాయం, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం, 2 రాజపూజ్యం, 2 అవమానం. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మకరం వారికి ఆదాయం 8, ఖర్చు 14, వ్యయం, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి 8 ఆదాయం, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. 25, 26లో మౌఢ్యమి కర్తమి పుష్కర గ్రహణ వివరాలలో ముహూర్తాలు ఎలా ఉన్నాయనేది మంత్ వైజ్గా ఉంటుంది. ముఖ్యమైనటువంటి చెయ్యకూడని ముహూర్తాలు చెప్పేస్తాను. చేసే ముహూర్తాలు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ ఇంటి బ్రాహ్మణుల్ని వారికి నమస్కరిస్తూ వారి దగ్గర మీరు చేసే శుభకార్యం గురించి చెప్పి ముహూర్తాలు తీసుకోండి. గురుమౌఢ్యమి మళ్ళీ చెప్తున్నాం, జూన్ 9, 2025 నుండి జూలై 9, 2025 వరకు. శుక్రమౌఢ్యమి నవంబర్ 26 నుండి 25, నవంబర్ 26, 2025 నుండి ఫిబ్రవరి 17, 2026 వరకు. వాస్తుకర్తరి మే 4, 28 నుండి 2025, 25 వరకు ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఏ విధమైనటువంటి ముహూర్తాలు లేవు. మిగతా రోజులలో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువులను సంప్రదించి ముహూర్తాలు నిర్ణయించుకోండి. అందరూ కూడా యోగక్షేమంగా ఉండాలి. పంచాంగ శ్రవణం అనేది కొంచెం ఇలా మనం చెప్తూ ఉండగా కొంచెం ఏదో అర్థం కాని సబ్జెక్టుగా ఉంటుంది, కానీ ఇది వినాలట. ఇది వింటేనే మనం ఏంటో తెలుస్తుందని చెప్పేసి. ఇప్పుడు జనరల్గా మనం ఒక టెస్ట్కి మన శరీరంలో పోతే నఖశిక పర్యంతం ఎలా టెస్ట్ తీస్తే చాలా రిపోర్ట్స్ ఇస్తారు, మనకి అర్థం కాదు. కానీ డాక్టర్ చూసి ఇది అని చెప్పేస్తారు. అలా అది అర్థం కాకపోయినా పంచాంగ శ్రవణాన్ని కనీసం సంవత్సరంలో ఒకరోజైనా వినాలి. పంచాంగ శ్రవణం విన్న ప్రతి ఒక్కరు కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. అందరూ క్షేమంగా ఉండండి, కరుంగాళి మాల ధరించండి, ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, సంపన్నంగా ఉండండి. విజయోస్తు. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినటువంటి ఆ లగ్నం, మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది, మీ నక్షత్రం ఉంటుంది, మీ పాదం ఉంటుంది. దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది. నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి. తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది, నాకు జాతకం చెప్పండి అని వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఛానల్, ప్రతి దాంట్లోనూ, ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూ ఉంటాను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ జీవితం బాగా ఉంటుంది.
మరి లేదు గురుగారు మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా. మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. కన్యారాశి ఉత్తరా ఫల్గుణి నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతుంది. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ సంవత్సరం చైత్ర శుక్ల పక్షం నందు తిరిగి కార్తీక మార్గ స్థిరములందు షష్ఠ శని కావున అనుకూలమైనటువంటి కాలం. చాలా అద్భుతం. కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారం. గెట్ రెడీ. తలచిన కార్యాలు చాలా వరకు విజయం, శుభకార్య అనుకూలత, వివాహ, ఉపనయన, గృహప్రవేశ, అన్ని రకాలైనటువంటి యోగం. ఉద్యోగంలో మీరు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, మంచి అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ కూడా పొందే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. కన్యారాశి వారికి నక్కతోక తొక్కినట్టే ఈ సంవత్సరం అని కూడా చెప్పుకోవచ్చు. గురుగారు మీరు చెప్తున్నారు మాకు జరగట్లేదంటే, ఇది గోచార ప్రకారం చెప్పాను. మీ వ్యక్తిగత జాతకాన్ని దీంతో కంపేర్ చేసుకొని మాట్లాడకండి. అప్పుడు మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుంటే సంపూర్ణంగా తెలుస్తుంది. మిగిలిన సమయాల్లో సప్తమ శని కావున స్వజన విరోధం, అన్నతమ్ములతో, అక్కచెల్లెలతో విరోధం అని కూడా చెప్పచ్చు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తుంది. సప్తమ శనిగా ఉన్న స్వజనం, దీంతో భోజనాల్లో, ఆహారంలో కలుషితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దశమ గురువు అయినందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో తరచుగా చిన్న చిన్న చిక్కులు, ఆస్తి కొనే విషయంలో, అమ్మే విషయంలో కాస్త నత్తనడకగా ఉంటుంది. కాస్త గౌరవభంగం అప్పుడప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి. సంవత్సర ఆరంభం నుండి వైశాఖ బహుళం వరకు జన్మకేతువు, సప్తమ రాహువు అయినందున చిన్న చిన్న వృధా వ్యయం, వైరములు తరచూ వస్తుంటుంది. ఆరోగ్య లోపం జరిగే అవకాశాలు ఉన్నాయి. పిదప షష్టమ రాహు, వ్యయకేతు ఒకటి వచ్చే సకల కార్యములందు జయం. ఇది ఎలా అంటే మిశ్రమం, రాహుకేతులు మిశ్రమంగా చేస్తున్నారు. ధైర్యము, శత్రుజయము, గో భూ లాభదానములు, ఆదాయానికి మించి వ్యయం అయ్యే అవకాశాలు కూడా కొన్ని సమయాలు రావడం. కొన్ని కార్యములందు విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రారంభంలో 2 మాసం ఎందు కార్తీక మార్గశ్రమణ ఎందు కుజానుకూలత చే భూగ్రహ సంపాదన, రియల్ ఎస్టేట్ వారికి, కన్స్ట్రక్షన్ వారికి, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వారికి ఇది చాలా యోగకరమైనటువంటి కాలం అని కూడా చెప్పవచ్చు. ఇనుము, ఇంధనాలు, ఆయిల్, బెవరేజెస్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు. వస్త్ర వ్యాపారులకి ఇది చాలా యోగకరమైనటువంటి వ్యాపార కాలం అని కూడా చెప్పవచ్చు. వ్యవసాయదారులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. విద్యార్థులు, మీరు విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్నారు, మీరు ఎంచుకున్న యూనివర్సిటీలో మీకు సీట్ దొరుకుతుంది. లేదా మేము విదేశాల్లో చదువుకున్నామండి, మంచి ఉద్యోగం అవకాశం ఉంటుంది. మేము వీసా స్టక్ అయిందండి, వాళ్ళకందరికీ వీసా స్టక్ అయ్యి విదేశీయ యానం చేసే, సముద్రం దాటే ఒక అవకాశం కన్యారాశి వారికి ఈ సంవత్సరం కలుగుతుంది. ప్రయత్నం చేసేవారికి. నాకు సంతానం కలగలేదండి చాలామందిగా ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం మీ ఇంట్లో చక్కగా బారసాల జరిగే సమయం ఆసనమైంది. మాకు వివాహం జరగలేదండి, అద్భుతంగా స్త్రీ పురుషులు ఇరువురికి గెట్ రెడీ. మంచి వరుడు, మంచి అమ్మాయి మీకు రాబోతున్నారు. అద్భుతమైనటువంటి వివాహాలు జరగబోతున్నాయి. వ్యాపారస్తులకి మీ యొక్క డెట్ స్టాక్ అంతా తొలగిపోయి అద్భుతమైనటువంటి వ్యాపారాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి నామినేట్ పదవి వచ్చే అవకాశాలని, ప్రత్యేకించి స్పోర్ట్స్ వారికి చాలా యోగకాలంగా ఉంటుంది. ఇండస్ట్రీస్కి మీకోసం ఇండస్ట్రీస్ టూర్, ఇంటర్నేషనల్ టూర్ కూడా మీరు వెళ్ళి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఐటీ రంగం వారికి, మీడియా రంగం వారికి యోగకాలం అని కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ విశ్వావసునామ సంవత్సరం జాక్పాట్ ఇయర్గా చెప్పవచ్చు. మరి అలా ఉన్నా కూడా
చిన్న చిన్న అబ్స్టకల్స్ వస్తున్నాయి కదా రాజు, మీరు ఏం చేయాలంటే మీ పరిసర ప్రాంతం ఈ నక్షత్ర ప్రకారంగా కూడా ఎలా ఉందో చూద్దాం. రాశి చూసాం కదా, ఉత్తరా ఫల్గుని వారికి సంవత్సర ప్రారంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారేందు కేతువు, హస్తా వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి శనివేద కలదు, చిత్తా నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు నైదన తారయందు కేతు సంచరించడం వల్ల సంవత్సర ఆరంభం నుండి వైశాఖ శుక్లం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ శుక్లం వరకు శనివేద సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు రాహువేద కలుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మిశ్రమంగా లాభంగా ఎక్కువ శాతం ఉంటుంది, నష్టబాధం చాలా తక్కువ ఉంటుందని కూడా చెప్పచ్చు. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. మీ లక్కీ నెంబర్ 3 మరియు 5 అనే నెంబర్ కలిసి వస్తుంది. మీకు ఊదా రంగు, కాషాయం రంగు ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. చక్కగా ఆంజనేయ స్వామి వారికి వెళ్ళి మంగళవారాల్లో శనివారాల్లో ఒక 19 ప్రదక్షిణాలు చేయండి, ఆకు పూజ చేయండి. చక్కగాను ఈ యొక్క సింధూరాన్ని స్వామివారికి అప్పించి చక్కగా వడమాల వెయ్యండి. ఒక 19 సార్లు తిరిగిన తర్వాత 19 వారాలు తిరిగిన తర్వాత ఏ రంగం వారికైనా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. మీ యొక్క ఇష్టదైవాన్ని దగ్గర మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి మీ నక్షత్రం రోజు వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు. విజయోస్తు. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినటువంటి ఆ లగ్నం, మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది, మీ నక్షత్రం ఉంటుంది, మీ పాదం ఉంటుంది. దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది. నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి. తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది, నాకు జాతకం చెప్పండి అని వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఛానల్ ప్రతి దాంట్లోనూ ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూ ఉంటాను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ జీవితం బాగా ఉంటుంది. మరి లేదు గురుగారు మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా, మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. ప్రేక్షక మిత్రులందరికీ, మా యొక్క ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులందరూ కూడా, మీరందరూ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలని, మరియు రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం కూడా అద్భుతంగా జరగాలని, ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మీ యొక్క జీవితంలో ఎన్నో ఆనందాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడా ఒక్కసారి కొత్త సంవత్సరం కదా, మా ప్రోగ్రాంకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. పక్కన ఒక గంట గుర్తు, పూజతోనే ప్రారంభం కదా, ఉగాది పూజనే, రామచంద్ర స్వామి పూజనే కాబట్టి గంటతో ప్రారంభించి సాధిద్దాం. పక్కన ఉన్న గంట గుర్తును కూడా గుర్తి అలా క్లిక్ చేసేసేయండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలంతా కూడా మీ అలా క్లిక్ 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 అని వచ్చేస్తుంది మీ దగ్గరికి. నమస్కారం.